హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అను. ఈరోజు నేనైతే స్వీట్ పొటాటో ఉడికి పెడుతున్నామండి. వీటిని మేమైతే గెనుసుగడ్డలు అంటాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పిలుస్తారు కదా, మీరేమంటారు మరి వీటిని? ప్రాసెస్లోకి వస్తే ఇడ్లీ పాత్రలో అయితే కొన్ని వాటర్ తీసుకున్నానండి. మిడిల్లో ఉండే ప్లేట్ అయితే పెట్టుకొని గెనుసుగడ్డలన్నీ అందులో అయితే వేసేసాను. ఇవి ఆవిరి మీద ఉడికిస్తాం కదా, డైరెక్ట్గా వాటర్లో వేస్తే స్వీట్నెస్ అనేది పోతుంది. అందుకనేసి ఇలా ఆవిరితో అయితే ఉడికిస్తున్నాను. అందుకని మూత అయితే టైట్గా పెట్టుకోవాలండి, లేదంటే ఆవిరిపోతుంది, ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. గెనుసుగడ్డల్లో ఫైబర్ ఇంకా పొటాషియం ఎక్కువగా ఉంటుంది కదండి. ఇది పిల్లల ఇమ్యూనిటీకి, డైజెస్టివ్కి అయితే బాగా పనిచేస్తుంది. అందుకనేసి దొరికినప్పుడల్లా వీటిని పిల్లలకి పెడితే హెల్త్కి మంచిదండి. నేనైతే మిడిల్లో ఒకసారి చెక్ చేసుకున్నాను, ఉడికాయా లేదని. చూసారా ఆవిరి ఎలా ఫామ్ అయిపోయిందో? టచ్ చేసి చూస్తే మనకైతే అర్థమవుతుంది ఉడికాయా లేదనేసి. నాకైతే ఇంకా కొంచెం ఉడకాలనిపించింది, అందుకని మళ్ళీ మూత అయితే టైట్గా పెట్టుకున్నాను. నాకు ఇవంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా బాగానే తింటారు. నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను బాయిల్ చేసుకుంటున్నానండి. నాకైతే ఉడికాయ అనిపించింది. చూసారా, విరిస్తే చాలా ఈజీగా విరిగిపోయింది కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.